అంత క్షణికావేశానికి వెళ్తున్నారు అంటే దట్ మీన్స్ వన్ ఈజ్ చాలా టూ మచ్ ఆఫ్ ఈగో. చాలామంది యాంగర్ ఇష్యూస్ తీసుకున్నారు అంటే వాళ్ళకి కాదు అని చెప్పకూడదు, ఏది నో అని చెప్పకూడదు. పోనీ నో చెప్పకూడదు, పోనీ ఇలా కాకుండా ఇలా చేద్దామా అనేది కూడా నచ్చదు వాళ్ళకి. వాళ్ళకేంటంటే వాళ్ళకి బేసిక్గా దే డోంట్ వాంట్ టు హియర్ అనో. ఆ ఈగో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంత షార్ట్ టెంపర్ ఉండడానికి కారణం ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఈగో. ఆ ఈగో వల్ల ఏంటంటే అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఎదుటి వాళ్ళ పట్ల కూడా కొంచెం మనకి చులకనగా ఉంటాయి. అంటే వాళ్ళ మీద అంత రెస్పెక్ట్ లేదు మనకి. సో వాళ్ళ వల్ల వాళ్ళని మనం అలా అనేసినా సరే మనకి మన ప్రొఫెషన్ ఎఫెక్ట్ అవ్వదు, లేదా మన లైఫ్ స్టైల్ ఏం ఎఫెక్ట్ కాదు. సో చులకనగా ఉన్న వాళ్ళ మీద ఎక్కువ కోపం చూపించగలుగుతారు. ఇప్పుడు క్షణికావేశం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకంటే వాళ్ళ పైన ఉండేటువంటి సుపీరియర్స్ మీద చూపిస్తుంటారా? అది ఎన్ని సందర్భాల్లో చూడగలుగుతాం మనం? చాలా రేర్ అది కదా. వాళ్ళకి ఎవరి దగ్గరైనా అవసరం ఉన్నప్పుడు మా కోపం ఎక్కడికి వెళ్ళిపోయింది, ఆ కోపం ఎందుకంత నియంత్రణలో ఉంది. సో అలా ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే వాళ్ళ అవసరాన్ని బట్టి వాడుకుంటుంటారు. అన్ని ఇమోషన్స్ కంట్రోల్కి వస్తాయి. అప్పుడు మనకు అంత వాల్యూ లేదు అనుకున్నప్పుడు అన్ని ఇమోషన్స్ని ఎలా పడితే అలా వదిలేస్తూ ఉంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూనో అక్కడ నీకు లాభమా నష్టమా అనే దాని పట్ల, నీకు ఎంత గౌరవం ఉంది ఆ వ్యక్తి పట్ల, అండ్ ఆల్సో నా ఈగో అది డ్యామేజ్ అవుతుంది లేదా అక్కడ ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు వస్తుంది అనమాట. సో అండ్ ఆల్సో కొంతమందికి కాన్సిక్వెన్సెస్, ఒక తప్పు జరిగిపోతుంది. చాలామంది ఏంటంటే కొంతమంది కోపం వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఆ తప్పు జరిగిన తర్వాత అరే నేను ఇది చేశాను కదా, ఇలా తప్పు చేశాను, దీనివల్ల ఇంత డ్యామేజ్ జరిగింది అని మార్చుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ నేర్చుకోరు. ఆ కాన్సిక్వెన్సెస్ ఇంత నష్టమే జరుగుతుంది నా కోపం వల్ల అని గుర్తించి అది చెయ్యకూడదు అని సెల్ఫ్ కంట్రోల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు బాగుంటారు. కంటిన్యూ అవుతుంది ఆ బిహేవియర్ అంటే వాళ్ళకి కాన్సిక్వెన్సెస్ తోటి సంబంధం లేదు, ఏమైపోయినా పర్వాలేదు. ఏ బిహేవియర్ అయినా అండి మనల్ని మనము సరిదిద్దుకోవడంలో ఉంది. మనకి మనం కరెక్షన్ చేసుకుంటూ ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇచ్చారు, మన సిస్టంలో ఉంది, ఇట్స్ దేర్. ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది ప్రాక్టీస్ చేసినట్టయితే ఇంత క్షణికావేశం జీవితాంతం ఉండనవసరం లేదు. మనకి కొన్ని ఇనీషియల్గా కొన్ని మన పర్సనాలిటీలో ఉండొచ్చు అది, బట్ లేటర్ వీ కెన్ డెఫినెట్లీ చేంజ్ దాట్, మనల్ని మనం మానిటర్ చేసుకోగలిగితే.